వృషభ రాశి వారికి నూతన ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాటిని అధిగమించే ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే చేయగలుగుతారు. కొత్తగా కొన్ని వ్యాపారాలను ప్రారంభించాలి. తాత్కాలిక వ్యాపారాలు కావచ్చు, ఆన్లైన్ ద్వారా చేసే వ్యాపారాలు కావచ్చు, లేదా ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొద్దిపాటి ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. మునుపొక వ్యాపారం ఉంది, కొత్త అంశాలను కూడా జత చేద్దాము, కొన్ని కలుపుకుంటే కొంతమంది కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా సేల్స్ పెరుగుతాయి. తద్వారా పాత వ్యాపారం కూడా కదులుతుందని, బిజినెస్ కు సంబంధించినటువంటి స్ట్రాటజీస్ ని మార్చాలన్న ఉద్దేశాలు, ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసే వారికి కాలం సహకరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య నిర్లక్ష్యం చేయడం వలన తద్వారా ఆరోగ్యం సన్నగిల్లటం సుస్పష్టంగా చూడగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ, ఆయా ఉద్దేశం ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించక కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సంతాన సంబంధమైన వ్యవహారాలలో ఆలోచనలతో కాస్తంత సుదీర్ఘకాలం వేధింపులు, కొన్ని అంశాలలో చికాకులు, బాధాకరమైనటువంటి విషయాలు ఏర్పడవచ్చు. ఏదో 300 వాళ్ళు మీరు చేస్తున్నట్టుగా, మీరు ఊహిస్తున్నట్టుగా, ఆశిస్తున్నట్టుగా చేసినప్పటికీ వాళ్ళు తీసుకొచ్చే చిన్న చిన్న మార్పుల కారణంగా మీకు అభద్రతా భావం మరింతగా పెరుగుతుంది. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కొత్త పదవుల కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.